మనకి జ్ఞానం లేదు అని చెప్పి మనం ఎలా అనగలుగుతున్నామంటే, ఆత్మ యొక్క తత్వము నేను అనే ఆత్మతత్వం స్ఫురణ ఏదైతే ఉందో దానిని మనం నిజమైన ఆత్మకు అన్వయించకుండా మన శరీరానికి, మన ఇంద్రియాలకి, మన మనస్సుకి అన్వయించి మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఉదాహరణకి, నేను పొడుగుగా ఉంటాను, నేను పొట్టిగా ఉంటాను, నేను తెల్లగా ఉంటాను, నేను నల్లగా ఉంటాను, ఇటువంటి మాటలన్నీ కూడా నేను అనే పదార్థాన్ని పెట్టుకు చేసినా కూడా ఇవన్నీ నిజానికి శరీరం గురించి చెప్పేవి తప్ప ఆత్మ గురించి చెప్పేవి కావు. అదేవిధంగా నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను స్పృశిస్తున్నాను వంటి వ్యవహారాల్లో కూడా నేను అనే మాట ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా ఇంద్రియాలు చేసే పనులు. ఇది కూడా నిజమైన ఆత్మస్వరూపం కాదు. అదేవిధంగా నాకు సంతోషముగా ఉన్నది, నాకు దుఃఖముగా ఉన్నది, నాకు కోపం వస్తున్నది, నాకు ఆందోళనగా ఉన్నది, ఇవన్నీ కూడా మనోధర్మాలు. ఇవన్నీ మనస్సుకి ఉండే ధర్మాలు తప్ప ఇవి కూడా ఆత్మకు ఉండే ధర్మాలు కావు.